స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 39వ సర్గ. శ్రీరాముడు విశ్వామిత్రుణ్ణి చూసి ఇలా అన్నాడు: ఓ మహర్షి, సగరుడు తాను సంకల్పించిన యజ్ఞమును ఎలా నిర్వహించాడు తెలియచేయండి అని అడిగాడు. విశ్వామిత్రుడు ఇలా చెప్పనారంభించాడు: ఓ రామ, సగరుని యజ్ఞము హిమాచలము వింధ్యాపర్వతము మధ్య జరిగింది. సగరుడు యజ్ఞాశ్వమును విడిచిపెట్టాడు. సగరుని మనుమడైన అంశుమంతుడు ఆ యజ్ఞాశ్వమునకు రక్షణగా వెంట బయలుదేరాడు. సగరుడు యజ్ఞము చేయడం ఇష్టం లేని ఇంద్రుడు రాక్షస రూపం ధరించి వచ్చి యజ్ఞాశ్వమును అపహరించాడు. అశ్వము కనపడలేదు. ఋత్విక్కులందరూ సగరునితో ఇలా అన్నారు: ఓ సగర చక్రవర్తి, యజ్ఞాశ్వమును ఎవరో అపహరించారు. యజ్ఞాశ్వము లేనిదే యజ్ఞము జరగదు. కాబట్టి యజ్ఞాశ్వమును తీసుకుని రావెలను అని అన్నారు. ఆ మాటలు విన్న సగరుడు తన 60,000 మంది కుమారులతో ఇలా అన్నాడు: ఓ కుమారులారా, ఇది మంత్రములతో పవిత్రమైన స్థలము. ఇక్కడకు రాక్షసులు రాలేరు. ఇది రాక్షసుల పని కాదు. కాబట్టి మీరు భూమండలము అంతా వెతకండి. భూమి ఉపరితలము మీద దొరకకపోతే మీరందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనము చొప్పున భూమిని తవ్వండి. అశ్వము దొరికే వరకు తవ్వండి. యజ్ఞాశ్వమును తీసుకొని రండి. మీరు అశ్వమును తీసుకుని వచ్చే వరకు నేను, ఋత్విక్కులు, నా మనుమడు ఇక్కడనే మీకోసం నిరీక్షిస్తూ ఉంటాము అని పలికాడు సగరుడు. తండ్రి ఆజ్ఞ ప్రకారము సగరపుత్రులు యజ్ఞాశ్వమును వెతుకుతూ వెళ్లారు. వారికి ఎక్కడా అశ్వము కనపడలేదు. వారు భూమిని తవ్వనారంభించారు. వారు అలా భూమిని తవ్వుతూ ఉండగా ఎన్నో సర్పములు, అసురులు బయటకు వచ్చారు. 60,000 మంది సగరపుత్రులు ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనము వంతున 60,000 యోజనములు తవ్వారు. భూమి అంతా పాతాళంగా మారిపోయింది. పెద్ద గొయ్యిగా తయారైంది. సగరపుత్రులు జంబూద్వీపము అంతా తవ్వేశారు. ఇది చూచి దేవతలు, గంధర్వులు, నాగులు అందరూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు. ఓ బ్రహ్మదేవ, యజ్ఞాశ్వము కొరకు సగరపుత్రులు భూమినంతా తవ్వుతున్నారు. పాతాళంలో తపస్సు చేసుకుంటున్న ఋషులను చంపుతున్నారు. దొరికిన వాడిని దొరికినట్టు చంపుతున్నారు. ఎన్నో జీవజాలములు నశించిపోతున్నాయి. నీ సృష్టి అంతా సర్వనాశనం అయిపోతోంది. మీరే కాపాడాలి అని బ్రహ్మదేవునితో మొరపెట్టుకున్నారు. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 39వ సర్గ సంపూర్ణం. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.